విలువైన వాళ్ళతో కాదు, విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చెయ్యి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. రెక్కలు వచ్చాక ఎగరడం తప్పు కాదు, కానీ ఆ రెక్కలు రావడానికి ప్రాణం పోసిన వాళ్ళని వదిలేసి ఎగరడం మాత్రం ఖచ్చితంగా తప్పే. ఇష్టం ఉన్న చోటే ఇబ్బంది కూడా ఉంటుంది. తట్టుకొని నిలబడితేనే బంధం విలువ బలపడుతుంది. మితిమీరిన పొదుపు కష్టాల పాలు చేస్తుంది. మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది. మితిమీరిన క్రమశిక్షణ రక్త సంబంధికులను దూరం చేస్తుంది. మితిమీరిన కోపం శత్రువులను తెచ్చిపెడుతుంది. కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. కాలం గడిచిపోతుంది, జ్ఞాపకాలు మసకమారిపోతున్నాయి, భావాలు మారిపోతున్నాయి, చుట్టూ ఉన్నవారు దూరమైపోవచ్చు, కానీ హృదయానికైన గాయం మాత్రం మానిపోదు. ఎంతటి కష్టాల్లో ఉన్నా మన తోడుండేది అమ్మా నాన్న మాత్రమే. జీవితంలో సంతోషానికి పొంగకు, దుఃఖానికి కుంగకు, కష్టానికి వంగకు, కన్నీళ్ళకు కరగకు, భయానికి బెదరకు, బంధాలను మరువకు, అందరినీ నమ్మకు, ఎవరికి లొంగకు. ఇదే నీ విజయం. నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా? అబద్ధాన్ని నువ్వు రక్షిస్తూ ఉండాలి, నిజం నిన్ను రక్షిస్తూ ఉంటుంది. మాట జారితే క్షమించవచ్చు, డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు, కానీ బంధం దూరం అయితే తిరిగి దగ్గర అవడం కష్టం. నువ్వు వెళ్ళే దారి నిజాయితీగా ఉంటే నారు పోసిన భగవంతుడే నీరు కూడా పోస్తాడు. నువ్వు చేయాల్సిందల్లా మరోసారి ప్రయత్నించడమే. మనిషికి జీవితాంతం తోడుండేది ఎవరు అని యక్షుడు ధర్మరాజును ఒకసారి అడిగాడు. ఈ ప్రశ్నకి భార్యో, భర్తో, పిల్లలో, రక్త సంబంధికులు అని జవాబిస్తాం, కానీ ధర్మరాజు మాత్రం మనకి జీవితాంతం ఎవ్వరూ తోడుండరు అని సమాధానం ఇచ్చాడు. నిజానికి మనిషికి జీవితాంతం తోడుండేది తన గుండె ధైర్యం ఒక్కటే అని జవాబిచ్చాడు.